అయిందా క్యాలెండర్ 30,000 రైతులు ధాన్యం ఇక్కడే కొనుగోలు చేయాలని ఎంత తొందరగా వస్తుంటే అంత తొందరగా వెళ్ళిపోయి లేకపోతే కొట్టింది రాము రారా ఆ రోజు రాము ఆరుదాకా వచ్చిందా పోరాటంలో ఈయన కూడా గట్టి కొట్టండి కొబ్బరికాయ బాగా ఎక్కువ దానికి పట్టుకోండి సార్ చూడండి ఒకసారి. సొసైటీ పరిధిలో ఉన్న 10 సెంటర్లు ఇది ప్లస్ 11ది. ఈ 11 సెంటర్లో దాదాపు 70,000 క్వింటాలు ఇప్పటికి మనం రైతుల వేసిన వాటిల్లో వేసాము. రైతుకి దాదాపు డబ్బులు వచ్చినాయి. రైతు 13 కోట్లు దాదాపు డబ్బులు కూడా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం 1-2 రోజులు లేట్ అయినా కానీ మొత్తం కూడా ఈ దళారుల చేతిలో పోకుండా మొత్తం ఇక్కడే తూర్పాలు మంచిగా పోసి 17% వచ్చి మన సొసైటీలు ఎత్తే రైతు బెనిఫిట్ బాగుంది కాబట్టి బోనస్ వల్ల దీన్ని మనం అంతా చేసుకుంటూ ఇప్పుడు 1262 కానీ ఖమ్మం జిల్లాలో క్యాన్సిల్ చేశారు. ఎవరు వేయటం లేదు. మిల్లర్సే మాకు వద్దన్నారు కాబట్టి తొందర చేసి మీరు 1262 ఇప్పుడు మొత్తం తొందరగా ఆరబెట్టుకొని తూర్పాలు చేసి మనం ఎంతకాడికి ఈ వారంలో ఈ మిల్లర్లో మీరు వస్తే ఎన్ని లారీలైన పెట్టి మేము సిద్ధంగా ఉన్నాం. మా డీసీఓ గారు దీనికి మంచి కలెక్టర్ గారితో మాట్లాడి లారీలు కానీ అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తొందరగా రైతులందరూ కూడా ఆరబెట్టుకొని తెచ్చి 17%తో వేయగలరని కోరుకోవాలి. ఈ ప్రాంతం ఈ గోడెం ఎందుకంటే బ్రహ్మాండంగా కట్టి ఉంది. ఇది దరిదాపు 2-3 కోట్లతో కట్టి ఉంది. ఎక్కువ శాతం ఇది డెవలప్ కావాలి. ఇక్కడ రైతు మొత్తం ఇక్కడే దోలాలని మొన్న ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు డీసీఓ గారికి చెప్పారు. ఇమీడియట్ గా ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి ఈ చట్టాన్ని కూడా నిన్న కలెక్టర్ గారిని తీసుకొద్దాం అనుకున్నాం, కుదరలేదు. త్వరలోనే కలెక్టర్ గారిని కూడా తీసుకొద్దాం. ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. దీనికి సంబంధించిన ఏం కావాలనేది ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించారు. త్వరలోనే రైతుకు అందరికీ మేలు జరిగేటట్టుగా దీన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారు. పత్తి కూడా కొనుగోలు కూడా ఇక్కడ ఏంటంటే పండించిన పంటను కొనుగోలు కేంద్రాన్ని తీసుకురావడంలో ఈ సెంటర్ లేట్ అయింది అందరు అడగడంలో. అంటే పక్కనే కిలోమీటర్ దూరంలోనే ఇంకో సెంటర్ ఉందని చెప్పి వాళ్ళు అడగడం వల్ల సొసైటీ వాళ్ళు చెప్పడం వల్ల పెట్టలేదు. సరే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, పంట వస్తుందంటే మాత్రం సెంటర్ని కంటిన్యూ చేస్తాం. ఈ సందర్భంగా రైతులందరినీ నేను అడిగేది ఏంటంటే, కోరేది ఏంటంటే, పండించిన పంటను సెంటర్కి తెచ్చినప్పుడు క్లీన్ చేయండి. ఫస్ట్ దాన్ని ఆరబెట్టండి, క్లీన్ చేయండి. 17% లోపు తేమ శాతం ఉండాలి. ఈ నామ్స్ ప్రకారం ఉంటే వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా జిల్లాలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా మనం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. వెంటనే రైతులకు కూడా బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయి. 2-3 రోజుల లోపల బోనస్ డబ్బులు కూడా వస్తున్నాయి. ఎటువంటి అపోహాలు లేకుండా సెంటర్ను ఏర్పాటు చేయడానికి మాకేం ఇబ్బంది లేదు. అంటే ఇక్కడ చాలామంది నేను ఈ సెంటర్ గురించి గతంలో ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పారంటే, కొంచెం ఇక్కడ రైతులు ఇబ్బంది పెడతారనేది వాళ్ళు అవుట్ ఆఫ్ ది మ్యాటర్గా చెప్పినటువంటి సందర్భం ఉంది. నేను రైతులు అందరికీ కోరేది అదే, మీరు నామ్స్ పాటించండి, ఆరబెట్టుకోండి, క్లీన్ చేసుకోండి, 17% లోపు తేమ ఉండే విధంగా సహకరించండి. మీకు మిగతా ఇబ్బందులు ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మా మానిటరింగ్ ఆఫీసర్ ఉంటారు, ఇక్కడ తిరుగుతుంటారు. వాళ్ళు జయశ్రీ అని చెప్పి ఏరియాలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంది, తను తిరుగుతుంటారు.
మేము తిరుగుతుంటాం, ఎవరికి ఇబ్బంది వచ్చినా చెప్పండి. కానీ ఇబ్బందులు క్రియేట్ చేయడం వల్ల సెంటర్ పెట్టడానికి ఎవరు రాలేని పరిస్థితి క్రియేట్ చేయొద్దు. మీరు ఆ రకంగా సహకరిస్తే మీకు 100% మేము కూడా సహకరిస్తాం, కంటిన్యూ చేస్తాం. మరి నిజం మాట్లాడుతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి